నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఆల్ పార్టీ నాయకులంతా సర్వం సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ ఓ అడుగు ముందుకేస్తూ మొదటి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేస్తే మరోవైపు కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ఢిల్లీకి పంపించినటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అయినటువంటి దొమ్మటి సాంబయ్య గారు ప్రస్తుతం ఆయన పేరు దాదాపు ఖరారు తెలుస్తా ఉంది. సో వరంగల్ నుంచి కూడా ఆయనతో మాట్లాడిద్దాం. దాదాపు చాలా మంది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. సాంబయ్య గారు ప్రధానంగా వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా పార్టీ అన్ని రకాలుగా సర్వేలు నిర్వహించి సమాచారం తెప్పించుకున్న తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేసి అనేది కొనసాగుతుంది. ఇది ఇవాళ కాదు, కొత్తగా 120 సంవత్సరాల కాంచి కూడా అదే జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ను బీజేపీని ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు 100 మీటర్ల లోతులో గోతుల్లో పెట్టేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్కు పట్టం కడతారు. రేపు రాబోయే ఎన్నికలలో అధిక సీట్లు అంటే మెజార్టీ సీట్లు 14 నుంచి 15 ఎంపీ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే దిశలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారనే విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీజేపీ మాకు పోటీ, కాంగ్రెస్ పోటీ లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆ మాట్లాడే పెద్ద మనిషికే తెలిసి ఉండాలి. నిన్న మొన్ననే కదా, జస్ట్ 3 నెలలు అయితే ఎన్నికలై అసెంబ్లీ ఎన్నికలలో 1000 మీటర్ల గోతుల పాతిపెట్టిరు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు. అయినా కూడా బుద్ధి లేకుండా మాట్లాడితే దానికి ఏమో ఆన్సర్ చేయలేము. ఖచ్చితంగా ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా 15 సీట్లు కాంగ్రెస్ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారు. ప్రధాని రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అవుతారనే విషయాన్ని మీ ద్వారా ఆ పెద్ద మనిషి కూడా తెలియజేస్తూ ఉన్నా. అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 1200 మంది బొద్దలగడ్డ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని అమ్మిండు. ప్రతి ఒక్కరి తల మీద ఇప్పుడు 1,50,000 నుంచి 1,60,000 అప్పు చేసిపోయిండు. ఖజానా ఖాళీ చేసిండు. హాయిగా పోయి కూర్చున్నాడు ఫామ్ హౌస్లో. ఇవాళ అధికారంలోకి వచ్చిన మేము దాన్ని ఆ ఖజానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఈ రెవెన్యూ ఎట్లా తీసుకురావాలా, అభివృద్ధి పథకాలు ఎట్లా తీసుకుపోవాలా ముందుకు అనే విషయంలో మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను కూడా మా ప్రభుత్వం అమలుపరిచింది. ఇవాళ శ్వేతపత్రం ద్వారా ఆయన అవినీతిని కూడా తెలియపరిచింది పబ్లిక్లో. ఇంకో 2 గ్యారంటీలను కూడా రేపు రాబోయే 10-15 రోజుల్లో కూడా ఇంకా మిగతా 2 గ్యారెంటీలు కూడా అమలు చేసే దిశలో రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కొరకు సంక్షేమం చేసే పార్టీ అనేది కాంగ్రెసే కనుక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. 15 ఎంపీ సీట్లు ఖచ్చితంగా మాకు గెలిపిస్తారు. ఇప్పటికే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతా ఉన్నారు. ఇక కరీంనగర్లో భారీ బహిరంగ సభను పెట్టి శంకరావం పూరించబోతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సిద్ధమవుతుంది, ఎట్లా ప్రణాళికలు రచిస్తూ ఉంది? గత ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మరు. ఎందుకు నమ్మరంటే 17,000 కోట్ల రూపాయల ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి తలకాయ మీద 1,50,000 రూపాయలు అప్పు చేసి రేపు పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసి కూర్చున్నటువంటి వ్యక్తి ఇవాళ బస్సు యాత్ర చేసినా, మోకాళ్ళ మీద నడిచినా, మోకాళ్ళ యాత్ర చేసినా కూడా ప్రజలు ఆయన దగ్గర రానివారు, ఆయన నమ్మరు, ఆయనకు ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను అమలు పరుస్తూ ఉన్నాం. ఇంకా 2 గ్యారంటీలను అమలు పరచడానికి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నది. 10-15 రోజులు ఆ 2 గ్యారంటీలు కూడా అమలు పరుస్తాం. ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్ష్యము. ప్రజల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కనుక మేము ప్రత్యేకంగా ప్రణాళిక చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినాం కనుక ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి. ఇవాళ కేసీఆర్ గారు ఏమని అడుగుతారు? ఆనాడు సెంటిమెంట్ను రెచ్చగొట్టి 1,200 మందిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి ఆ ఆత్మహత్యల బొందలగడ్డ మీద అధికారంలోకి వచ్చిండు. ఇవాళ కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దోసుకున్నాడు. కాళేశ్వరం ఇవాళ కూలిపోతుంది. నిన్న బుద్ధి లేకుండా అక్కడికి పోయి సన్యాసులు అంటాడు, ఏం బీకడానికి పోయినా అని చెప్తాడు. మరి ఏం బీకడానికి పోయినా అని చెప్పినటువంటి కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే మా పెద్దలు కొంతమంది ఉన్నారు ఆ వరంగల్ జిల్లాలో, కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు, ఏం బీకడానికి పోయినా అని అడిగితే తప్పులేదట. కానీ నీకు దమ్ముంటే గెలిపించుకోమంటే, నీకు మొగతనం ఉంటే గెలిపించుకోమంటే తప్పు అవుతుందట. శ్రీఆర్ మొగతనం రేపు కనిపిస్తుంది వరంగల్ పార్లమెంట్లో. ఎవరిని నిలబెడతారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మేము చూస్తాం. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకరంటున్నారా, అభ్యర్థుల కొరత ఉందనుకుంటున్నారా, ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కాదు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేదే లేదు. అసలు క్యాండిడేట్స్ దొరకకనే కదా ఇవాళ ఆరు రమేష్ అనే ఎమ్మెల్యేని తీసుకొని మళ్ళీ పోయి అక్కడ బీజేపీలో జాయిన్ అవుతాడు. ఆయన క్యాండిడేట్స్ లేకనే కదా ఇవాళ మోకాల యాత్ర చేస్తే తయారైంది.
మోకాల యాత్ర చేస్తే అయినా క్యాండిడేట్ దొరుకుతారనే ఉద్దేశంతోనే కదా ఇవాళ మోకాల యాత్ర సిద్ధపడుతుండే కేసీఆర్ గారు. ఆయన చేసిన అభివృద్ధి ఏమని చెప్తాడు, అక్కడ పోయి ఓటు ఏమని అడుగుతాడు. సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి లేదు. 2 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ అవకాశం ఇస్తే మీరు అప్పుల కుప్ప చేసేసారు, హాయిగా పడుకున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఏమని ఓట్లు అడుగుతాడు కేసీఆర్ గారు? అడిగే అవకాశం లేదు కనుక కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతా ఉన్నా. రైట్, ఇది మొత్తం మీద రానున్న పార్లమెంట్ ఎన్నికల వేళ ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు గెలుచుకుంటాము. వరంగల్లో మా సత్తా ఏంటో చూపిస్తాము, టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తానటువంటి రీతిలో ఇక సాంబయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో, మరి ఎవరు మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.